రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇటు మరణములకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించను. మళ్ళీ చదువుతున్నా. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇటు మరణములకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించను. నేను చదువుకున్న లేఖన భాగంలో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అంటాడు పౌలు భక్తుడు. ఎందుకు ఈ మాట ఇలాగూ పలికాడు అంటే, దేవుని వాక్యంలో లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని వాక్యాలు, కొన్ని లేఖనాలు మనకు చాలా ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగజేస్తాయి. ఈ మాట పలికింది సామాన్యుడు కాదు కదా, ద గ్రేట్ స్కాలర్, వేదాంత జ్ఞాని. ఆయన ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, అయ్యో నేనెంత. ఆ మాటకి అర్థం ఏంటి అసలు, ఎందుకన్నాడు ఆ మాట అంటే, ముందుగా 3 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1 చూడండి, 15వ వచనం. ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నది చేయుచున్నాను. అర్థమైందా? అందుకంటా ఉన్నాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. మంచి చేయాలని ఉంది, చేయటం నాకు చేత కావటం లేదు. చెడు చేయకూడదని ఉంది, చేయకూడదనుకున్న చెడు చేస్తా ఉన్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఒక ప్రశ్న అడుగుతున్నా, టీవీ చూడకూడదని నీకు అనిపించింది కదా, సెల్ ఫోన్ కూడా ఎక్కువ చూడకూడదు అనిపించింది, కానీ ఆడుతున్నది ఆటలా. ఎందుకని? అందుకే అంటాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా. 18వ చూడండి. నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనే కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. మేలు చేయాలని ఉంది, చేయటం కావట్లేదు, చేత కావట్లేదు. అందుకే అంటాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. మేలు చేయాలని ఉంది, మనస్ఫూర్తిగా ఉంది, కానీ చేయటం నాకు చేత కావటం లేదు. జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. పాపం అత్తమామలకి బాగలేదని తెలిసింది. తెలిస్తే ఆ స్థలానికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలని కూతురు అల్లుడు ఇద్దరు కలిసి ఒక 10,000 రూపాయల డబ్బును తీసుకొని పరామర్శించడానికి వెళ్ళారు. తీరా వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి, అత్తమామలు ఉన్న పరిస్థితిని బట్టి ఇల్లు అమ్ముకొని ఆ బాకీలన్నీ తీర్చి వాళ్ళకున్న అనారోగ్యాన్ని సరి చేసుకోవాలని ఇల్లుని అమ్మకానికి పెట్టారు. ఇది వెళ్ళిన భార్య భర్తలకు తెలిసింది. తెలిసిన తర్వాత వీళ్ళేమంటారు, వెళ్ళింది ఎందుకు, వాళ్ళని పలకరించి పరామర్శించి 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదరించి ఇంకా మీకు ఏమైనా కావాలంటే సాయం చేస్తామని చెప్పి వద్దామని వెళ్ళారు. తీరా ఇల్లు అమ్మేస్తున్నారని తెలిసిన తర్వాత సహజంగా ఏం చేయాలి, వద్దులే మామయ్య ఇల్లు ఎందుకు అమ్ముతారు, పర్లేదు దేవుడు మాకు ఆయుష్ ఇచ్చాడు కదా, చేయగలిగినంత మేము చేస్తాం, ఇగో ఈ 10,000 ఇచ్చాము దీన్ని ఉంచండి అని చెప్పి రావాలి కదా. కానీ అలా చెప్పిన వాళ్ళు ఇల్లు అమ్మితే మాకు రావాల్సిన వాట మాకు ఇవ్వాలన్నారు. వీళ్ళు వెళ్ళింది ఎందుకు, మేలు చేయటానికి. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ మారిపోయింది. ఏం చేత కావట్లేదు, మేలు చేయటం వాళ్ళ ఒక్క సంగతే కాదు, టోటల్ హోల్ వరల్డ్, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని పరిస్థితి ఇదే. కాకపోతే ఇందులో పర్సంటేజ్ ఉంటుంది. కొందరు 90% మీద ఉంటారు, కొందరు 10, 20, 30, 40, 50లో ఉంటారు. అర్థమైందా? మెట్టు మాత్రం మనమందరం ఇలాంటి వాళ్ళు. అవునా కాదా? ఎస్ కదా.
ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా రండి. అక్కడే అందుకే అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అని. చూడండి 19వ వచనం, నేను చేయగోరు మేలు చేయక చేయగోరుని కీడు చేయించున్నాను. మేలు చేయాలని నాకుంది, కానీ మేలు చేయడం నాకు చేత కావట్లా. ఏమి చేత అవుతుంది? కీడు చేయకూడదు అనుకుంటాను, కానీ కీడే చేస్తా ఉన్నాను. ఇంకా జ్ఞాపకం చేస్తూ అంటాడు, చూడండి 23వ వచనం చూడండి. 23వ వచనం, వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమములకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఏం చేస్తా ఉంది? ఏం చేస్తా ఉంది? చెరపట్టి ఏం చేస్తా ఉంది? లోపరుచుకుంటా ఉంది. ఏంటది? పాప నియమం. ఎక్కడుంది ఇది? బజార్లో లేదు, జానకిరామ కొట్లో లేదు. ఎక్కడుంది? నా మనస్సులో ఉంది. నా మనసులో ఉండి అది ఏం చేస్తుంది? నన్ను నాతో పోరాడి నన్ను చెరపట్టి ఏం చేస్తుంది? లోపరుచుకుంటుంది. అందుకే అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు, ఇట్టి మరణములకు లోనైన శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు. ఇంకొక మాట అంటాడు 11వ వచనం చూడండి. 11వ వచనం, ఏలైనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపేది. ఇదండి, అసలు ఈ పాపం నన్ను ఏం చేసింది? చంపేసింది కదా. పాపం నన్ను చంపేసింది. అయ్యో నేనెంత దౌర్భాగ్యం. ఇప్పుడు చెప్పండి, పేరు తర్వాత డిగ్రీలు ఉంటాయి కదా, ఈ డిగ్రీ ఎవరైనా పెట్టుకుంటారా? పౌరు భక్తులు పెట్టుకున్నాడు. ఏమని? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడని. ప్రపంచంలో ఎన్ని కోట్ల, వందల కోట్ల, మిలియన్ కోట్ల బైబిల్ ప్రింట్ అవుతున్నాయో అన్నిట్లో పౌలు గారిని గురించి చెప్పండి మాట ఏంటంటే, అయ్యో నేనంత దౌర్భాగ్యుడు. ద సెయింట్ కదా, పరిశుద్ధుడు, కానీ వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. దేవుని పిల్లలమైన మనం ఈ సంగతిలో ఆలోచన చేస్తా ఉండగా, ప్రభునందు ప్రియమైన వాళ్ళ మనం ఎంత గొప్ప వాళ్ళమైనా, ఎంత జ్ఞానమైనా, మనం ఎవరు? మనలో ఉన్నది ఏ నియమం? పాప మరణములో నియమం. అదేం చేసింది? మనల్ని చెరపట్టి లోపరుచుకొని చంపేసింది. మనం చచ్చాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 అంటాడు, మీరు మీ పాపముల చేతులు అపరాధముల చేతులు చచ్చిన వారై ఉండగా. ఇలాంటి చచ్చిన మనలను దేవుడు ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. యోహాను 3:16. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. నాకెళ్ళి చూడండి, ఎవరు నిద్రపోతారు? అలిసిపోయారా? కొంచెం నాకెళ్ళి చూడండి, ఈ మాటలు వినాలని మనం చేస్తాం. దేవుడు మానవుణ్ణి ప్రేమించి మానవుని ఎడల విశేషమైన కృపను, కనికరాన్ని చూపి మానవుణ్ణి ఈ నియమం నుండి విడిపించాడు. ఏ నియమం నుండి? పాప మరణముల నియమం నుండి విడిపించాడు. విడిపించాలి అంటే ఆయన అక్కడ కూర్చుంటాం వల్ల కాదా? ఎక్కడ? పరలోకంలో మహిమలో కూర్చుంటే వల్ల కాలేదు. ఆయన మహిమా స్వరూపైన దేవుడు, సర్వాధికారం కలిగిన వాడు. ఆయన నర శరీరధారిగా భూలోకానికి వచ్చాడు, దిగి వచ్చాడు. మానవ రక్షణార్థమై ఆయన భూలోకానికి వచ్చి ఆయన మనలను విడిపించాడు. నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. చూడండి 25వ వచనం చూడండి. 7:25. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు, కంటిన్యూగా అక్కర్లేదు. కానీ 8వ అధ్యాయం మొదటి 2వ వచనాలు చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఎటువంటి? దేని నుండి? పాప మరణముల నియమం చేత నేను చచ్చి ఉన్నాను. ఏది చేయకూడదు అనుకున్నానో దాన్నే చేస్తా ఉన్నాను. దానికి బానిస అయిపోయాను.
అయితే ఇప్పుడు దేవుని స్తోత్రం. ఎందుకనంటే యేసుక్రీస్తునందున జీవమునిచ్చు ఆత్మ నియమం. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ నియమం. ఆత్మ నియమం ద్వారా ప్రభువు నన్ను పాప నియమం నుండి విడిపించాడు. పాప నియమం నుండి నన్ను విడిపించి ఆయన విడిపించాడు. ఇక్కడ ఈ లేఖనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 3వ వచనం చూడండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమును పాపములకు శిక్ష విధించను. పాప నియమం నుండి మనం విడిపించబడాలి అంటే పాప శరీరాకారంతో ఆయన భూలోకానికి వచ్చి ఆయన శరీరం అనుభవించాడు. పాపానికి శిక్ష అనుభవించాడు. పాపానికి శిక్ష అనుభవించి మనలను పాప మరణముల నుండి ఆయన విడిపించాడు. దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో నేను 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఏళ్ళ చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఒకటి, క్రీస్తు ప్రభు మనలను బ్రతికించాడు. చూడండి మీరు నాకెళ్ళి చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. మనల్ని బ్రతికించాలి అంటే ఆయన ఏం కావాలి? ఆయన కావాలి. పరలోకమున్న దేవుడు మనల్ని బ్రతికించటానికి తాను మరణించడానికి ఇష్టపడ్డాడు. ఇదే దేవుని ప్రేమ. దేవుడు లోకముని ఎంతో ప్రేమించానంటే నీకు అర్థం కాకపోతే ఈ రాత్రి అర్థం చేసుకో. ఎంత ఉన్నతమైన ప్రేమ ఇది అంటే ఆశ్చర్యకరమైన ప్రేమ. నిన్ను నన్ను పాపముల చేత చచ్చిన మనలను బ్రతికించడానికి ఆయన ఆ మహోన్నతుడైన దేవుడు ఏమయ్యాడు చెప్పండి? ఆయన మన కొరకు మరణాన్ని అనుభవించాడు. ఎందుకు మరణించాడు అంటే అక్కడ జ్ఞాపకం చేస్తాడు. రండి చూడండి. 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చచ్చిన మనలను బ్రతికించి ఏం చేశాడు? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. దేవుని వరమే. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు పరలోకమందున దేవుడు వరాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయనే వరంగా ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రభునందు ప్రియమైన వల్ల 13వ వచనం చూడండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు వధించబడుట ద్వారా ఆయన నిన్ను నన్ను తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకుని నరక శిక్ష నుండి నిన్ను నన్ను తప్పించి పరలోక భాగ్యాన్ని ఆయన మానవునికి అనుగ్రహించాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ లేఖనంలో మనం గమనించే సంగతులు. ఈ రాత్రి ఎవరైనా ఇంకా ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ప్రభుని ఎరగని వారుగా ప్రభుని నమ్మని వారుగా ఉంటే ప్రభుకి హృదయంలో చోటిచ్చి పాపం నుండి విడిపించబడి పరిశుద్ధులు కావాలని ప్రభు పక్షంగా ప్రేమతో నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. నమ్మిన మన జీవితంలో 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను. ఈ లేఖనంలో మనం గమనించే మాట, ఆయన మనలను పాప మరణముల నియమం నుండి విడిపించి జీవాన్నిచ్చే నియమాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. చూడండి, ఏ నియమాన్ని కలిగి ఉన్నాం? జీవమునిచ్చు ఆత్మ నియమం అని చెప్పబడింది. ఏ నియమం? ప్రపంచంలో 2 రకాల ప్రజలు ఉన్నారు. 2 రకాల ప్రజలు. ఒకరు ఆత్మ లేనివారు, ఒకరు ఆత్మ కలవారు.
ఇప్పుడు పెద్ద మోసం ఏంటంటే చాలా మంది నమ్ముకున్నట్టున్నారు కానీ ఏం లేదు, ఆత్మ లేనివాడు. ఆత్మ లేనివాడు. ఎందుకని చెప్పండి, ఎందుకు లేదు ఆత్మ అంటే? నమ్ముకోవటంలో ఏమన్నా తేడా ఉందా చెప్పండి? మిమ్మల్ని నమ్ముకోవడంలో ఏమైనా తేడా ఉందా? దేవుని ఆత్మ కలిగిన వాడు పాపము చెయ్యడు చెయ్యడు చెయ్యడు. ఇక్కడ చెప్పండి, చెయ్యజారుడు చెయ్యజారుడు చెయ్యజారుడు. అవునా? ఏం కలిగిన వాడు? ఆత్మ కలవాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఈ లేఖనంలో మనం గమనించే ఒక గంభీరమైన సత్యం అదేంటంటే, చూడండి కొంచెం కిందకి రండి. 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కాదు. ఏ స్వభావం గలవారు? ఆత్మ స్వభావానికి శరీర స్వభావానికి ఎటువంటి ఎంత తేడా ఉందంటే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఇంకా అర్థం కాదని చెప్తున్నా. పగటికి రాత్రికి ఉన్నంత తేడా ఉంది. ఏ స్వభావానికి? ఆత్మ స్వభావానికి శరీర స్వభావానికి. అర్థమైందా? శరీర స్వభావం కలవారు. ఆ పైవచనం అంటాడు, దేవుని సంతోష పెట్ట నేరరు అంటాడు. శరీరానుసారులు 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయమైన మనసుంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయమైన మనసుంటారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమునే ఉన్నది. దేవుని పిల్లలమైన మనం ఆత్మ చేత విడిపించబడిన అనుభవాన్ని కలిగిన మనం, యేసుక్రీస్తు రక్తదారులు విడిపించబడి ఆత్మను పొందిన మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి. ఇక్కడ అంటాడు 9వ వచనంలో, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమైన జీవము కలిగి ఉన్నది. ఇంకా జ్ఞాపకం చేస్తూ ఆ కింద వచనంలో కూడా అంటాడు, మీలో నివసించున్న ఆత్మ ద్వారా జీవింప చేయును. దేవుని పిల్లలమైన మనం ఇక్కడ నేను జ్ఞాపకం చేయాలనుకునే ఒకే ఒక మాట ఏంటంటే, రక్షించబడ్డ మన జీవితాల్లో మనం ఏ నియమం కింద ఉన్నాం? ఆత్మ నియమం కింద ఉన్నాం. ఆత్మ దేవుని స్వాధీనంలో ఉన్నాం. అర్థమైందా? ఎవరి స్వాధీనంలో? ఆత్మదేవుని స్వాధీనంలో ఉన్నాం. ఇది మీరు మనసులో పెట్టుకోండి. కొంచెం రండి 13వ వచనం, శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల మీరు చావలసిన వారు ఎందుకు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదురు. ఇటు చూడండి, మనకు బాధ్యత ఇవ్వబడింది ఇక్కడ. ఇటువంటి మీరందరూ కొంచెం జాగ్రత్తగా వినాలి. ఏమి ఇవ్వబడింది? ఒక బాధ్యత ఇవ్వబడింది. ఏంటి ఆ బాధ్యత అంటే, దేవుడు నా శరీరంలో ఉన్న వాటన్నింటి ఆయన చంపేలా. చంపేసే బాధ్యత ఎవరికి అప్పగించాడు? నీకు అప్పగించాడు, నాకు అప్పగించాడు. ఎలాగూ? ఆత్మ చేత ఏం చేయాలి? శరీర క్రియలు ఏం చేయాలి? చంపేయాలి. చంపుతున్నామా? చెప్పండి. లేదంటే ఎట్లా? చంపాలనుకుంటారు కానీ ఏమంత మోజు వాటిపైన ఎందుకు? కొలసీలకు రాసిన పత్రికలో చాలా క్లియర్ గా చెప్పాడు, మీరు చంపితేనే ఏం చేస్తారు? జీవిస్తారు. చంపకపోతే అవి మనల్ని చంపేస్తాయి కదా, అవి మనల్ని చంపేస్తాయి. దేవుని పిల్లలమైన మనం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని పిల్లలుగా ఆత్మ చేత శరీర క్రియలను చంపే పనిలో మనం ఉండాలి. వాస్తవానికి మన జీవితంలో ఉన్న దేవుడు అప్పగించిన పని ఎంత పెద్దదంటే చాలా పెద్దది. ఈ పని మనం ఖచ్చితంగా చేయాలి. కూర్చున్న మనం అందరం ఈ పని చేయాలి. ఏ పని చేయాలి? ఆత్మ చేత. రోజు ఏం చేస్తున్నా చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఫీల్ అవ్వకుండా చెప్పండి. రోజు చంపడానికి ఏం చేస్తున్నారు? ప్రయత్నిస్తున్నారా? మంచిదే ప్రయత్నం చేయడం. ఏం ప్రయత్నం చేస్తున్నాడు?
చూడండి, చాలా మంది సేవలు చెప్తే ఉన్నారు, క్రాప్ ఇది సైడ్ ఇట్లా కట్ చేసుకోవద్దు, ఇట్లా కట్ చేసుకోవద్దు అంటే అట్లా కట్ చేసుకుంటారు. అవునా? అవునా కాదా? అవును. ఇదే పని చిన్నయే, వెరీ స్మాల్ థింగ్ కదా. జుట్టు విపరీతంగా పెంచదంటే జుట్టు విపరీతంగా పెంచుతున్నారు. ఎందుకని? శరీర క్రియ. ఇవి చూడండి, శరీర సంబంధమైన కార్యాలు చేసే ఏ వ్యక్తి దేవుని సంతోషపరచలేడు. మనం ఏం చేయాలి? దేవుని సంతోషపరచాలంటే ఏం చేయాలి? ఆత్మ చేత శరీర క్రియలు ఏం చేయాలి? చంపాలి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:5 కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. ఏం చేయాలి? చంపివేయుడి. చూడండి, నాకు చాలా ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే ఈరోజు వాక్యం జరుగుతుంటే ఎస్కేల్ గ్రంథం 23వ అధ్యాయం చదువుతా ఉంటే 22, 21 చదువుతా ఉంటే చాలా దేవా నీ సహనానికి వందనాలయ్యా, నీకు పాదాభివందనాలు చేస్తున్నావు అనిపించింది. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఇలాంటి పాపం చేసే వాళ్ళని కూడా నేను ఉంచుతున్నాను భూమి మీద, ఉంచదగిన నరపుత్రుడా అన్నాడు. ఎలాంటి పాపం చేసేవాళ్ళు ఒకసారి చదువుతాను, చూడండి, రండి. ఎస్కేల్ గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. నీలో తల్లిదండ్రులను అవమానం అందుదురు, నీ మధ్యలో ఉన్న పరదేశులను దౌర్జన్యం అందుదురు, నీలో తండ్రి లేని వారును విధవరాలను హింసింపబడుదురు. నాకు ప్రతిష్ఠితమైన వస్తువులను నీవు తృణీకరించున్నావు, నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరుచున్నావు. కొండెములు చెప్పి నరహత్య చేయవారు నీలో కాపురం ఉన్నారు, పర్వతముల మీద భోజనం చేయవారు నీ మధ్య నివసించున్నారు. నీలో కామ వికార చేష్టములు జరుగుతున్నవి, తమ తండ్రి మానాచ్ఛాదనమును తీయవారు నీలో ఉన్నారు. అశుచి బహిష్టైన స్త్రీని చెరుపువారు నీలో ఉన్నారు. ఒకడు తన పొరుగు అని భార్యను కూడిన హేయ క్రియలు చేయము. మరి ఒకడు కామాతురుతుడై తన కోడలిని అపవిత్రపరచును. నీలో జనులు తండ్రి కుమార్తెను తన సహోదరుని చెరుపుదురు. నన్ను మరచిపోయి నరహత్య చేయొచ్చు, లంచం పుచ్చుకుని వారు నీలో ఉన్నారు. అప్పించి ఇంక చాలా మాటలు ఉన్నాయి. చూడండి, ఇవన్నీ ఏమైనా బాగున్నాయా? చెప్పండి, బాగున్నాయా? ఏం బాగలేదు. అంటే ఇలాంటి మానవ జాతిని దేవుడు భూమి మీద ఉంచి మానవుడు మార్పు చెంది నూతనత్వాన్ని పొందాలని మానవుని ఎడల దేవుడు ఎంత కనికరాన్ని కృపను చూపిస్తా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఎంత కనికరాన్ని చూపిస్తా ఉన్నాడు. మనం ఏం చేయాలి? ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. నాకు అనిపించింది, ఒకసారి ఆయన చంపేసి మనల్ని పాస్ చేయొచ్చు కదా అంటే చూడండి, అది చాలా కష్టమైంది. దేవుడు అలా చేయలేదు. ఎందుకంటే అలాగ చేస్తే రక్షించబడిన వారందరూ ఇంకా భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు, నిత్యత్వానికి వెళ్ళిపోవడమే. కానీ ఆ పని దేవుడు చేయలేదు. కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను లేఖనంలో చూడండి. 8:15 రోమపత్రిక 8:15 ఏలైనగా మరలా భయపెట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితే ఆత్మ కలిగిన వారమై మరియు అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన పక్షముగా మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనం ఎవరు? దేవుని పిల్లలం. దేవుడు మనకు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇంకా కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలంటున్నాను, కానీ సమయభావాన్ని బట్టి నేను త్వరగా ఒక 3 మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఈ మాటలు మీరు కొంచెం మనసు పెట్టి వినాలని మనం చేస్తా ఉన్నాం. నంబర్ 1, ఆత్మ చేత ఆయన మనలను భాగ్యవంతులుగా చేశాడు. ఎంత భాగ్యవంతులుగా అంటే అంత భాగ్యవంతులుగా చేశాడు. చూడండి 26వ వచనం, మరియు ఆత్మను మన బలహీనతలను చూసి సహాయం చేయించున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ
ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ చెప్పింది మనలో ఉన్న ప్రభు అనుగ్రహించిన ఆత్మను గురించా, పరలోకంలో ఉన్న ఆత్మను గురించా, లేకపోతే భూమి మీద ఉన్న పరిశుద్ధాత్మని గురించా? మీకు అర్థమైన మేర చెప్పండి ఏదో ఒకటి. దేని గురించి చెప్పాడు? ఆత్మయు మన బలహీనతలను చూచి ఏం చేస్తా ఉన్నాడు? మన పక్షంలో ఏం చేస్తా ఉన్నాడు? విజ్ఞాపన చేయించున్నాడు. ఎవరికి? తండ్రికి. చూడండి, ఇక్కడ నేను నమ్మే సత్యం ఏంటంటే, మనకు అనుగ్రహింపబడిన ఆత్మ, మన పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ పని చేస్తా ఉన్నాడు. అయితే ఆత్మను కలిగిన వారందరూ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి అప్పగించుకొని ప్రార్థించే అనుభవాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ లేఖనంలో మనం గమనించే మాట ఏంటంటే, ఆత్మ మన బలహీనం చూసి మనకు సహాయం చేయించున్నాడు. ఎందుకంటే యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు. మనకు ఏ ఆత్మనైతే అనుగ్రహించాడో ఆ ఆత్మ మనలో ఉండి ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి, రక్షించబడిన ప్రతి వ్యక్తి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎంతసేపు చేస్తున్నారు? కొంతమంది ప్రార్థన రాదు, రక్షించబడి చాలా కాలం అయింది. మా ఊళ్ళో కొంతమంది తల్లులు ఉన్నారు, 3 గంటలు లేస్తారు, 2 గంటలు లేస్తారు, తెల్లవారులు ప్రార్థన చేస్తున్నారు. ఒకరు ఇద్దరు అయితే నాకు తెలుస్తున్నాడు, అసలు నిద్రపోరు వాళ్ళు రాత్రులు. మరి ఏ వారు అడిగారో తెలియదు దేవుని దగ్గర. నిద్రపోకుండా రాత్రి అంతా ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఆ సంఘాలు వృద్ధి కావా? ఖచ్చితంగా వృద్ధి. దేవుని పిల్లలమైన మనం ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆత్మను కలిగిన మనం ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇంకా చూడండి, మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదేమో ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. ప్రభు కూడా మన కొరకు ఆయన విజ్ఞాపన చేయించున్నాడు. అయితే 29వ వచనం చూడండి, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠులు ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారులతో సారూప్యం గలవారుటకు ముందుగా నిర్ణయించను. ఆ దేవుని ఆశయం అంటే మనం ఆయన కుమారులతో సారూప్యం గలవారం కావాలి. సారూప్యం గలవారం అంటే ఎటువంటి సారూప్యం గలవారం అంటే ఆయన పోలికలోనికి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా బాగా చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు అన్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉపయోగించాడు ఆత్మదేవుడు. ఏమన్నాడంటే, ఎటువంటి సంపూర్ణ పురుషులను అగు వరకు అంటే ఇప్పుడు ఏమని? సంపూర్ణ పురుషులు అయ్యావా కాలేదా? ఎందుకు కాలేదు? కావాల్సింది. సంపూర్ణ పురుషులు అంటే దానికి వివరణ చెప్తూ క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు. ఎటువంటి? నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. పరలోకమున్న దేవుడు భూలోకానికి మానవునిగా వచ్చి మానవుణ్ణి సంపూర్ణునిగా చేయటం దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. సంపూర్ణునిగా చేయటం. ఏం చేయటం? సంపూర్ణునిగా చేయటం. మీరే ఫీల్ అవుతుంది కానీ ఒక మాట అడిగితే చెప్పండి. దేవునికి మనం ఇస్తా ఉంటాం కదా, క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అంటే ప్రేమలో ఆ సంపూర్ణత, పరిశుద్ధతలో ఆ సంపూర్ణత, విశ్వాసంలో ఆ సంపూర్ణత. ఎన్నోనే బైబిల్లో అన్నిట్లో ఏం కావాలి? ఆ సంపూర్ణతలోనికి రావాలి. అన్నాడు. నేను ఒకటి అడుగుతున్నా ఈ రాత్రి, ఇచ్చే విషయంలో ప్రాణాన్ని ఇచ్చేసాడు కదా, ఇచ్చాడా లేదా? పని సంగతి ఏంటి? 10 సంవత్సరాలు ఏందన్నా ప్రభుని నమ్ముకుని
దేవునికి ఇచ్చే భాగం కూడా ఇవ్వు. పెద్ద బిలీవర్స్ మనకి పేరు. దేవుని పిల్లలమైన మనం ఆయన ఆశ ఇది. ఆయన ఆశ ఇది ఏంటి? ఆత్మను అనుగ్రహించి మనల్ని సంపూర్ణులుగా చేయాలని. ఎలాంటి సంపూర్ణులుగా? ఆయన ఎలాంటి సంపూర్ణుడైనాడో ఆ స్థాయిలో మనం ఏం కావాలి? సంపూర్ణులం కావాలి. ఉదయజనుడికి ఇంట్లో వాడు చాలా ఐశ్వర్యులు సేవకు వచ్చాడు. సేవకు వస్తే అయ్యో పాపం సేవకి వెళ్తున్నాడు కదా అని ఏం చేశారు, ఇంట్లో వెండి బంగారం అంతా మూట కట్టి ఇచ్చారు. నువ్వు వెళ్తున్నావు కదా ఈ వాడుకో సేవలో. ఆ మూట తీసుకొని బ్యాగులో పెట్టుకొని ప్రయాణం చేస్తా ఉన్నాడు. దేవుని సన్నిధి లేదు. ఈ లాస్ ఈజ్ ప్రెజెన్స్. దేవుని సన్నిధి లేకపోయేసరికి చాలా బాధపడ్డాడు. ఏంటి ప్రభు, నాకు ఏమన్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలా అంటే ప్రభు అన్నాడు, నీకెందుకు మూట ఉందిగా అన్నాడు. మీ ఇంట్లో నుంచి మూట ఉందిగా నీకంటే అది వద్దు ప్రభు అంటే ప్రభు అన్నాడు, నేను కావాలి అది కావాలో కోరుకోండి అంతే. కాలం కట్టపైన నడుస్తా ఉన్నాడు ఆయన. కాలం కట్టపైన నడుస్తా ఉండగా ప్రభా నాకు ఇది అక్కర్లేదు నువ్వే కావాలని ఆ మూటను బ్యాగ్ ఓపెన్ చేసి మూటను ఎత్తి ఆ కాలంలో పడేసాడు. కాలంలో పడేసి నడిచిపోయాడు. అద్భుతమైన సేవ చేశాడు. దేవుని పిల్లలమైన మనం ఆయన పేరు నాకు నోట్లు ఆడుతుందో రావట్లేదు. చాలా అద్భుతమైన పరిచయం చేశాడు. దేవుని పిల్లలమైన మనం ఆయన ఆశ ఏంటంటే ఇటువంటి నువ్వు ఎక్కడున్నావో తెలియదు రావు సహోదరుడా నమ్ముకొని ఎంతకాలం అంతా తెలియదు కానీ నువ్వు ఎదగాలి. ప్రభువు వలె ఎదగాలి. ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయికి నేను రావాలి. అది దేవుని ఆశ. సంపూర్ణతలోనికి రావాలి. సంపూర్ణతలోనికి వస్తే ఏమైందో తర్వాత లేఖనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంపూర్ణతలోనికి వస్తే అంటే ఆయన ఎదిగినట్లు నువ్వు ఎదిగితే ఇప్పుడు రండి ఒక్క మాట రండి. 8వ అధ్యాయం 30వ వచనం చూడండి. మరి ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచను, ఎవరిని పిలిచను వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చను వారిని మహిమపరచను అనేది మీరు మనసులో పెట్టుకోండి. 31-32 వచనాలు చదువుతున్నాను. 32 చదువుతున్నాను. తన సొంత కుమారుని అనుగ్రహించడం వరకు తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తం మనకి ఎందుకు అనుగ్రహింపడు. చూడండి, నువ్వు ఎదిగితే దేవుడు నీ కొరకు ఏం చేస్తాడు? సమస్తాన్ని అప్పగిస్తాడు. నమ్ము అంతే. ఈ రాత్రి నమ్ము, నువ్వు నమ్ము, సమస్తాన్ని ఇస్తాడు ఇవిడ. సొంత కుమారుడు అనుగ్రహించడం వెలిదికి ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తం మనకి ఎందుకు ఎవడు ఇస్తాడు? ఇవిడ ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఎటువంటి ఆయన క్రీస్తు యేసులో కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము అయిన స్థాయిలోనికి వస్తే ఏమిస్తాడు దేవుడు? నువ్వు ఏమడిగినా ఇస్తాడు. ఏమడిగినా ఇస్తాడు. విశేషమైన సంగతి ఏంటంటే ఆ స్థాయిలోకి వచ్చిన తర్వాత ఏదంటే అడగవు. ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థనలో అప్పుడు ఉన్నావు మారిపోతాయి. పిచ్చి అడగవు. అసలు అడగడానికే నోరు తెరవు. ఎందుకని సంపూర్ణతలోనికి వచ్చాం కనుక ఏదంటే అది అడగం. ఎందుకని అంటే అడగక ముందే అన్ని ఆటోమేటిక్ ఆపరేట్ అవుతుంది. అడగక ముందే దేవుడు అన్ని ఇస్తా ఉంటాడు. ఎంత సంతోషం అయితే చెప్పలేము. కళ్ళ ముందు ఇల్లు కాలిపోతా ఉంటాయి. అడగక ముందే ఇస్తాడు. అయితే దేవుని ఆశ, పరలోకం యొక్క ఆశ అంటే రక్షించబడిన ఆయన పిల్లలు ఆయన ఎలాంటి సంపూర్ణుడో ఆ సంపూర్ణతలోనికి రావాలి. అది ఆయన ఆశ. అర్థమైందా సహోదరులు? అర్థమైందా? అర్థమైందా? ఆ సంపూర్ణతలోనికి మనం వస్తే ఇప్పుడు ఎటువంటి ఏం కావాలన్నా అవి చేస్తాడు చేయడం. ఏదైనా కావాలంటే అది నీకు ఇస్తాడు. అయితే ఇది ఒక పక్క నాణ్యానికి ఒక పక్క, నాణ్యానికి రెండో పక్క జ్ఞాపకం చేస్తాను. రండి 35 చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గ
అవునా? ఎటువంటి ఇన్ని కలిగి నువ్వు ఎడబాయకుండా జీవిస్తావా? చాలా మందికి చిన్న కష్టం వస్తే ప్రార్థన మానేస్తారు. ఉన్నారు లేరా? దండిగా ఉన్నారు. ఈ సరుకుని ఏ సరుకు అనాలి? ఏమో మీరు ఏ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి. దేవుని వాక్యం అయితే వాళ్ళ పేర్లు లేదు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఇక్కడ అంటాడు, నిన్ను గూర్చి వ్రాయబడేది ఏమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొంది ఉన్నాం. ఎటువంటి ప్రభు కనుగరిస్తే ఏదైనా అడిగితే ఇస్తాడు. ఆయన కొరకు ఏం కావాలన్నా ప్రభు కొరకు ఈ లోకంలో మనం నిలబడి ఆయన కొరకు చావగలం. పరలోకం నీ కొరకు ఏదైనా ఇస్తుంది, అది ఒక పక్క. రెండో పక్క ఈ లోకంలో ఏం జరిగినా, ఎలాంటి జరిగినా, హింస అయినా, బాధ అయినా, శ్రమ అయినా, కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనతైనా, ఏవైనా ఐఎమ్ రెడీ. నేను ప్రభుని ప్రేమించేవాడిని. ఎవరిని? ప్రభుని ప్రేమించేవాడు. ప్రభుని ప్రేమించేవాడనైనా నేను ప్రభు కొరకు జీవిస్తాను. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, 12వ అధ్యాయం చూడండి, 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బాధలు, బలహీనతల్లోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవములను నేను సంతోషించున్నాను. ఎటువంటి సంతోషిస్తావా? ఏం డిగ్రీలు కాదు. ఏంటి అమ్మా? ఎటువంటి ఎనకున్న సోదరులు ఉన్నారు. అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఎవరా నేను చెప్పేదేమైనా ఎక్కిందా అన్నాడంట. సార్ అంత ఎక్కింది కానీ తోకంది సార్ అన్నాడు. అలా ఉందా? నేను చెప్పేదేమైనా అర్థమవుతుందా? అర్థమవుతుందా మీకు? ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభుని ప్రేమించే పిల్లల జీవితాల్లో ఈ అనుభవాలు బలహీనతల్లో సడన్ గా అనారోగ్యం వచ్చింది, బలహీనత, సంతోషిస్తావా? నిందలు, నువ్వు చేయని తప్పు నీ పైన మోపారు, సంతోషిస్తావా? చెప్పండి. మొగం ఎంత అయిపోద్ది. సేవకులు ఎందుకు వస్తారు? అన్నా ప్రార్థన చేయన్నా, చాలా కష్టం వచ్చింది. ఏం కష్టం వచ్చింది అంటే నా పైన నింద మోపారన్నా. దైవజనులు జాన్ బన్నేరు ఒకసారి ఆయన లైఫ్ హిస్టరీ, నేను ఎక్కువ వాళ్ళ జీవితాలు ఎక్కువ చదువుతూ ఉంటా. ఆయన జీవితం చదివి జస్ట్ అట్లా కూర్చున్నా. ఒక సోదరుడు చాలా శోధనలో ఉన్నట్టు తెలిసి పాపం ఎందుకు పలుకురితో ఫోన్ చేశాడు, ఏడుస్తా ఉన్నాడు. నేను ఆయనతో ధైర్యంగా చెప్పాను ఒక మాట, సోదరుడా భయపడదు. జాన్ బన్నేరు గారిని ఒకరోజు సంఘంలో కొందరు అడిగారట, ఏమంటే మీరు ఎక్కడో తప్పు చేస్తున్నట్లుగా అనుకుంటున్నారే. సరే, అది ఆయన నోటీస్కి వచ్చింది. ఆయన నోటీస్కి వచ్చిన తర్వాత అందరి ముందు ఇలాగ అడిగాడట, నేను తప్పు చేస్తున్నట్లు పరలోకం కానీ, నా ప్రభువు కానీ, దేవదూతలు కానీ, అపవాది దూతలు కానీ, అపవాది కానీ ఎవరు చూసినట్లు నాకు తెలియదు. చూసిన ఎవరు రండి అన్నాడట. నేను తప్పు చేస్తుండగా చూసిన ఎవరు రండి, కమాన్. మరణం వరకు నేను మౌనం ఉంటాను. నేను తప్పు చేస్తుండగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి, మరణం వరకు, అంటే చచ్చిపోయే వరకు నేను మౌనం ఉంటాను. నాకైతే భలే సంతోషం అనిపించింది, రోషం అనిపించింది. అట్లా బతకాలి. కానీ వాస్తవానికి అది చాలా కష్టమైన అనుభవం. ఆ అనుభవంలో గుండా వెళ్ళిన దైవజనుడు. దేవుని పిల్లలమైన మనం మన జీవితంలో శ్రమానుభవం గుండా సంతోషించే అనుభవం, ఈ అనుభవంలో గుండా మనం జీవిస్తే కదా బాబు ఎటువంటి భూమి మీద ఇక నిన్ను చూస్తే అప్పు అది గడగడ ఒడుగుతాడు. ఎందుకని రాయబడిందా లేదా? రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. అపవాదిని ఎక్కడ ఉంచారు వాళ్ళు? పాదాలు కింద చితక దొక్కారు.
ఆ అనుభవంలోనికి నేను రావాలి. అది క్రీస్తు కలిగిన సంపూర్ణత, సమానమైన సంపూర్ణత అంటే అది. ఎటువంటి దీనికి ఏ డిగ్రీలు మనం పెడదాం? ఐఏఎస్ ఐపీఎస్లు పెడదామా? అవి సరిపోతాయా? మీరు చెప్పండి. ఇప్పుడు ఐపీఎస్ చదివిన వాళ్ళు ఎక్కువ, ఈ స్థాయిలో బ్రతికే వాళ్ళు ఎక్కువ. ఎవరు ఎక్కువ? ఐపీఎస్ చదివే వాళ్ళు ఎక్కువ. ఎవరు అసలు ఎవరు కాదు, ప్రపంచంలో ఎవరిని ఆ స్థాయిలోని మనం తీసుకొని రాలేం. ఐపీఎస్ చదివేవాళ్ళు ఊళ్ళోనే జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఆయన పేరు చేయడానికి ఇష్టం లేదు, ఎందుకంటే చెప్పద్దు అన్నాడు కనుక. ఒకరోజు ఆ పీరు ఉంటాడు కదా, గేట్ తీసేయండి, గేట్ వేసేయండి. ఆయనతో చెప్పాడట, ఒకసారి గేట్ వేయాలి, గేట్ క్లోజ్ చేయను అంటే తలుపేసేసాడు. ఇట్లా అన్నాడు. ఇటు వచ్చి నిలబడంటే ఆడు వచ్చి నిలబడ్డాడు. ఆయన వచ్చి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని, నేను చూస్తే నాకు భయం వేస్తుంది అన్నాడు. ఐపీఎస్ ఆఫీసరు ఒక ప్యూన్ దగ్గర నిలబడి కూర్చొని, కాళ్ళ దగ్గర కూర్చొని, నేను చూస్తే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే నేను లంచాలు తీసుకుంటాను, అందరి కాడికి తీసుకుంటాను. రూపాయి ఇచ్చినా తీసుకోను, రూపాయి ఇచ్చినా తీసుకో. ఏంటంటే నా ప్రభు ఊరుకోడు అన్నారు. నా ప్రభు ఊరుకోడు, నా ప్రభు అంగీకరించడు. నేను లంచం తీసుకుని నా ప్రభుని ఆరాధించలేను. ఎక్కడో జరిగిన సంఘటన, చిన్న జరిగిన సంఘటన. దేవుని పిల్లలమైన మనం ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చినాడు? నాకు నెమ్మది జ్ఞాపకం వచ్చాడు. దానియేలుకి ఎక్కడికి వచ్చినాడు? దానియేలు పాదాల దగ్గర నమస్కారం చేసినట్లు ఆయన అక్కడ కూర్చున్నాడు. దేవుని పిల్లలు వాళ్ళ స్థాయి చాలా గొప్పది. అయితే మనం మన స్థాయిలో జీవించాలి. మన స్థాయిలో జీవించాలి. క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవాలమై జీవిస్తూ ఉండగా దేవుడు కృపణిస్తాడు.